ఇంకొక సంఘటన మీ జీవితంలో ఏదైనా మర్చిపోలేని సునీతమ్మ పెనుగొండలో నామినేషన్ మేము రాములగుల్లో కాయ కొట్టుకొని వేలాది మంది జనం వచ్చారని తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు. పోలీసులు కాల్పులు జరుపుతాండారు. ఎందుకు ఏమనేది తెలియదు. టియర్ గ్యాస్ ఓపెన్ చేసినారు, ముళ్ళ కంచె అడ్డం వేసేసినారు, డ్రమ్ములన్నీ పెట్టేసినారు. మాకు ఆర్డీఓ ఆఫీస్ పోయే దారి లేదు. డోర్ తీసుకొని కిందికి దిగినాను. అగ్గి నిప్పులు పెట్టినట్లుంది కళ్ళలో. నాకు కోపం వచ్చి ఆ డ్రమ్ములన్నీ కాలుతో తన్ని అమ్మ మూర్చొచ్చి పడిపోయింది. సునీత ముఖం మీద నీళ్లు పోసేసినాను అంతా. మెలకు వచ్చి ఈ నా కొడుకులు ఎవరిని బతకనిరన్నా, మనం పదాం పన్నా, మనకి ఏది వద్దన్నారు. భయానక వాతావరణంలో ఉన్నారు. లేదమ్మా నీకు తెలియదు తల్లి, మనము ఎట్లో గట్ల నామినేషన్ అయ్యాల. నేనే ఎల్నారాయణ చౌదరి బలవంతంగా అమ్మని ఎత్తుకొనేసి ఆర్డీఓ ఆఫీస్ పోతానే మెయిన్ ఎంట్రన్స్ లోనే 3 శవాలు పడ్డాయి. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్తే. ఇంకొక సంఘటన మీ జీవితంలో ఏదైనా మీకు మర్చిపోలేని పెద్ద ఘర్షణ వాతావరణం జరిగి ఎవరైనా చనిపోయిన రోజు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సునీతమ్మ పెనుగొండలో నామినేషన్. అంటే పరిటాల రవీంద్ర గారి మరణం తర్వాత బైపోల్ వచ్చింది. బైపోలు మేలో వచ్చింది. బైపోల్ 2005. ఆ రోజు నామినేషన్ సునీతమ్మ గారు. ఆ ప్రొసెషన్ జరుగుతుంది. ఓకే. టెంపుల్లో రాములగుల్లో నామినేషన్ వేయాలా. సాంప్రదాయం ఏంటంటే రాములగుల్లో మేము పూజలు చేసుకొని కాయ కొట్టుకొని ఆటికి సమీపాన ఉన్న మసీదులో చక్కెర చదివింపులు అంటారు. అక్కడ పోయి మసీదుకు పోయేసి ఆటి నుంచి మేము నామినేషన్ కు ఆర్డీఓ ఆఫీస్ కు పోవాలా. అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు. వేలాది మంది జనం వచ్చారని తెలుసు. మేము రాములగుల్లో కాయ కొట్టుకొని ఒక ఐచర్ వ్యాన్ మీద ప్రొసెషన్ ఉంది. అదంటే ఫైరింగ్ జరుగుతుంది. పోలీసులు కాల్పులు జరుపుతాండారు. ఎందుకు ఏమనేది తెలియదు. అప్పుడు నామినేషన్ వేయాల. అది లాస్ట్ డేట్. ఎటు తిరిగి నామినేషన్ వేద్దాం అనుకుంటే టియర్ గ్యాస్ ఓపెన్ చేశారు. ఈయన ఎక్స్ హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ గారు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదో అంబాసిడర్ పెట్టిండ్రు. దాంట్లో సునీతమ్మని ఎక్కించుకొని దేవేంద్ర గౌడ్, నేను, కేశవ్ అందరము బయలుదేరితే టియర్ గ్యాస్ ముళ్ళ కంచె అడ్డం వేసేసినారు. పోలీసులు డ్రమ్ములన్నీ పెట్టేసినారు. మాకు ఆర్డీఓ ఆఫీస్ పోయే దారి లేదు. నేను చూసి వెంటనే డోర్ తీసుకొని కిందికి దిగినాను. కిందికి దిగితే విపరీతమైన పొగ కళ్ళలోకి ఇట్లా అగ్గి నిప్పులు పెట్టినట్లుంది కళ్ళలో. నాకు కోపం వచ్చి ఆ డ్రమ్ములన్నీ ఎగిసి కాలుతో తన్ని పోలీసులతో గొడవ పడి దాన్నంతా అసలు కాల్పులు ఎందుకు జరుపుతున్నారో ఎవరికి తెలియదు. అంతా చేసేసుకొని ఆర్డీఓ ఆఫీస్ పోయాను. ఆర్డీఓ ఆఫీస్ పోతానే మెయిన్ ఎంట్రన్స్ లోనే పెద్ద గేటు వెహికల్ పోయేకి గేట్ లో 3 శవాలు పడినాయి. దాంట్లో మీద కారు వెహికల్ ఎక్కించుకొని పోలేము కదా ముందుకు. మేమంతా దిగిన శవాలు ఎవరనేది కూడా తెలియదు మాకు. అప్పుడు శవాలు పడిపోయినాయి ముందర 3 మగోళ్ళ 3. సునీతమ్మ అన్నా వద్దన్నా, మనం ఊరు వెళ్ళిపోదాము, చంపేస్తారన్నా, ఈ నా కొడుకులు ఎవరిని బతకనిరన్నా, ఎందుకన్నా పిల్లలని చంపేస్తారన్నా, మనకు వద్దన్నా రాజకీయాలు, మనం వెనక్కి వెళ్ళిపోదామన్నా అని చెప్పని బాగా విపరీతంగా ఏడుస్తాను. లేదమ్మా నీకు తెలియదు తల్లి, మనము ఎట్లో గట్ల నామినేషన్ వేయాలా, నువ్వు ఊకే ఒక పేపర్ మీద సంతకం పెట్టు తల్లి. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి అప్పుడు బోయలకి వెళ్ళని శ్రీరాములు అనే అతను ఇచ్చినారు. ఎల్నారాయణ ఎట్లా చేద్దామని అంటున్నాడు. ఎల్నారాయణ వేయాల్సిందే నామినేషన్, లేకోకుంటే వాళ్ళు ఇనానిమస్ అయిపోతారు, అది ఇది అని ఇట్లా డిస్కషన్. ఆ లోపు వెనక జీబులోనే మళ్ళీ వీళ్ళందరూ వచ్చినారు. పార్సారథి వెనక ముందే నేనే ఎల్నారాయణ చౌదరి బలవంతంగా అమ్మని ఎత్తుకొనేసి ఆర్డీఓ ఆఫీస్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆర్డీఓ ఆఫీసులోకి తెలుగుదేశం కార్యకర్తలంతా లోపలికి చొచ్చుకొని వచ్చేసినారు. విపరీతంగా లాఠీ చార్జ్ జరుగుతుంది. ఎంటాడు కొడుతున్నారు పోలీసు వాళ్ళందరినీ. మేము లోపలికి పోయినాము. ఈ అమ్మ మూర్చొచ్చి పడిపోయింది సునీత. ఆ బెంచ్ మీద పడుకోబెట్టుకొని ఏం కాదులేమయ్యా, ధైర్యంగా ఉండి, ఏం కాదులే తల్లి అని ఇట్లా కన్విన్స్ చేస్తున్నాం. ఆడ బాటిల్ ఒకటి కనిపిస్తే దాన్ని తీసుకొని సునీత ముఖం మీద తలలోను అంతా నీళ్లు పోసేసినాడు. అంతా మెలకు వచ్చి
వద్దన్నా మనం పదాం పన్నా మనకి ఏది వద్దన్నా భయానక రాజకీయాలే వాతావరణంలో వద్దన్నా. ఉన్నారు. రాజకీయాలే వద్దన్నా మనం వెళ్ళిపోదామన్నా బాగా గట్టిగా చేస్తా అంటే ఇంకా అప్పుడు కూడా సార్ ఫోన్ చేశాడు, సుబ్బు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, వాడు ఇనానిమస్ చేసుకోవాలని ట్రై చేస్తారు వాళ్ళు, నువ్వు సంతకం పెట్టించేసి నామినేషన్ ఇవ్వాలా, ఎట్లా ఏ విధంగా చేస్తావో తెలియదు, నామినేషన్ అయితే ఖచ్చితంగా వేయాలి చూడు, లేదంటే ఏదో ఒకటి స్క్రూట్నీలో ముందేసిన నామినేషన్ లేదన్నా పేపర్ తక్కువ ఉందని క్యాన్సిల్ చేసేసి ఇనానిమస్ చేసుకుంటారంటే క్వశ్చనే లేదులే సార్, సునీతమ్మతో నామినేషన్ వేపిస్తాము అని చెప్పి నేను లాస్ట్ గా అతి కష్టం మీద నామినేషన్. మరి అప్పుడు ఆడ పోలీస్ కాల్పుల్లో ఒక ఏఎస్ఐ చనిపోయారు కదా, ఏఎస్ఐ చనిపోయాడు, ఆ ఏఎస్ఐ కేసు అది కూడా మాకు తెలియదు, ఆ. ఆ ఏఎస్ఐ చనిపోయేది కూడా మాకు తెలియదు. 6 మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయినారు, ఏఎస్ఐ చనిపోయాడు, 5 మంది తెలుగుదేశం వాళ్ళు ఏఎస్ఐ లేదంటే 6 ఒకటే అనేది. ఏఎస్ఐ మర్డర్ కేసులో నన్ను మొదటి ముద్దాయికి పెట్టారు. మీకెందుకు మిమ్మల్ని ఎందుకు పెట్టారు? అసలు నాకు సంబంధమే లేదు, ఆ ఏఎస్ఐ ఎవరో కూడా నాకు తెలియదు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు కుల్లాయిపా అని, దూదేకులు కుల్లాయిపా అని. యాక్చువల్గా మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే ఆయన బాగా డ్రింక్ హ్యాబిట్ ఉంది, బాగా బక్కబక్క ఉంటాడు, రోడ్డు మీద డ్యూటీకి వేసినారంట. ఈ జనాలు పోలీసు కాల్పులు జరిపినప్పుడు భయపడి కాల్పులకు పారిపోతుంటే ఆయన రోడ్లోనే ఉన్నాడు, కింద పడిపోయాడు, జనాలు తగిలి కింద పడిపోయిన రోడ్డు మీద ఈ జనాలు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, తొక్కిసలాట్లో చనిపోయాడు. ఆయన ఎవరు చంపింది లేదు, ఏమీ లేదు, అదంతా రాంగ్. మొత్తం మీద ఒక మారణ హోమం చేయాలని చూశారు, దాన్ని బాగా ట్రై చేశారు, దాన్ని ఛేదించి పట్టాల సుందమ్మ గారితో నామినేట్ చేయించి ఆమె విజయానికి దోహదపడ్డారు. మొత్తం మీద మీ జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఈ రోజు ఇది ఉన్నారు అన్నమాట. ఓకే సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ.